Hey guys, hope you all doing good. సో అంటే బిగ్ బాస్ షో నేనైతే చూడలేదు, బట్ అప్పుడప్పుడు ప్రోమోలు చూసినప్పుడు నాకేదో చెప్పాలనిపిస్తుంది. సో ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో లెట్ మీ టాక్ అబౌట్ ద బిగ్ బాస్ సీజన్ 9. సో బేసిక్గా సీజన్ 9లో కామనర్స్ని, సెలబ్రిటీస్ని పంపించారు. సో బేసిక్గా బిగ్ బాస్ సీజన్ 6 నుంచి సెలబ్రిటీస్ మొత్తం వస్తేనే షోని ఎవరు చూడట్లేదు. ఇప్పుడు కామనర్స్ని యాడ్ చేస్తే ఇంకేం చూస్తారు? ఎందుకంటే మనకి ఎవరన్నా ఫేవరెట్ పర్సన్స్, ఫేవరెట్ యాక్టర్స్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగా లోపల ఒరిజినల్గా ఉంటున్నారో, వాళ్ళు ఎలాగ ఫైట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో చూడడానికి ఈ బిగ్ బాస్ షో, లేకపోతే వాళ్ళు ఫైట్ చేయడానికి, వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ అవుతున్నప్పుడు, వాళ్ళ ఇమోషనల్గా ఏమైనా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమి షేర్ చేసుకుంటారో చూడడానికి ఈ బిగ్ బాస్ షో అనేది. ఇప్పుడు కామనర్స్ అందరినీ పెడితే అందులోని ఈ సీజన్లో ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కానీ అందులో 2-3 ఓకే, రిమైనింగ్ ఐ డోంట్ థింక్ సో దేర్ అప్ టు ద మార్క్ అనిపిస్తుంది. సో ఈ షోలో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు తగులు ఆడుకుంటే మనకెందుకు, తినకపోతే మనకెందుకు, వాళ్ళు ఏడుస్తే మనకెందుకు అని చాలామంది టీవీలు బంద్ చేసుకుని ఇంట్లో చూడట్లేదు. ఈ షో కూడా ఇంకా చూస్తున్నారు అంటే ఇంకా జీవితంలో వాళ్ళు ఎంత పనిపాటు లేకున్నారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీవే, కామనర్స్, సెలబ్రిటీస్ కాబట్టి కామనర్స్ ఆబ్వియస్లీ 99% బయట మన తెలుగు స్టేట్స్లో ఉన్నది కామనర్స్ కాబట్టి మహా ఉంటే ఒక 1% కన్నా తక్కువే ఉంటారు సెలబ్రిటీస్. కామనర్స్ అందరూ తలుచుకుంటే సెలబ్రిటీస్. సో ఆబ్వియస్లీ ఈ షో కానీ కామనర్స్ కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్, కొంచెం మైండ్ గేమ్తో ఆడగలిగితే మాత్రం డెఫినెట్లీ దిస్ సీజన్ కామనర్స్ విల్ విన్ 100% అని అనుకుంటున్నాను. మీరే అనుకుంటారు కామెంట్ చేయండి. See you soon again with one more interesting video. Bye bye.